ఆంధ్ర పులావ్ ముందుగా అల్లం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు అన్ని గరం మసాలా దినుసులు వేసేసుకొని పచ్చి కొబ్బరి, టమాటో, కొత్తిమీర, పుదీనా అన్నిటిని వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్, నెయ్యి, బిర్యానీ ఆకు, జీడిపప్పు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని తర్వాత అన్ని కూరగాయ ముక్కలు వేసుకోవాలి. అన్ని కూరగాయ ముక్కలు వేసుకొని ఒక 5 minutes బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ కూడా వేసేసుకొని ఒక 5 minutes బాగా మగ్గించుకోవాలి. తర్వాత ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక కప్పు బాస్మతి రైస్కి 1.25 వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో 80% వాటర్ పోయేంత వరకు బాగా ఉడికించుకొని వాటర్ అనేవి ఇంకిపోయిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 minutes ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర పులావ్ రెడీ అయిపోతుంది.